మీనా అయితే చాలా బాధపడుతూ వచ్చి బాలుని హగ్ చేసుకుంటుంది. ఒకేసారి అలా హగ్ చేసుకునేసరికి బాబుకి ఏమీ అర్థం కాదు. ఏమైంది మీనా, ఎందుకు అంతగానో ఏడుస్తున్నావు అని అంటూ ఉంటాడు. అంతలోనే అక్కడ శృతి వాళ్ళ నాన్న వచ్చి ఈ మీనా ఒక దొంగ అని అంటాడు. దాంతో మీనా షాక్ అయిపోతుంది. ఇంకా శృతి వాళ్ళ అమ్మ అయితే మీనా ఇట్లాంటి అమ్మాయిని నేను ఎక్కడా చూడడానికి అసహ్యంగా ఉంది అని మాట్లాడుతుంది. దాంతో బాలు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు, మా గురించి మాట్లాడడానికి ఏం బాగోలేదు అని అంటూ ఉంటాడు. అంతలోనే అయితే సురేంద్ర ఇలా అంటూ ఉంటాడు, నీ భార్య ఒక దొంగ, నువ్వు ఒక క్రిమినల్, ఇలాంటి వాళ్ళని బయటికి గెంటేయండి అని అంటూ ఉంటాడు. అంతలోనే బాలు వలన మీరు మర్యాదగా మా కుటుంబం గురించి ఏమైనా మాట్లాడితే బాగోదు అని బాలు వాళ్ళ నాన్న బెదిరిస్తూ ఉంటాడు. అయితే సురేంద్ర మాత్రం వీళ్ళిద్దరిని మీరు వెనకేసుకొస్తున్నారు, ఇలాంటి ఫ్యామిలీ నేను ఎక్కడా చూడలేదు అంటూ ఉంటాడు. దాంతో బాలుకు చాలా కోపం వస్తుంది. మా నాన్నని అన్ని మాటలు అంటావా అంటే కాలర్ పట్టుకొని కొడుతూ ఉంటాడు. దాంతో సురేంద్ర నెత్తి మీద దెబ్బ తగిలి కిందకి పడిపోతూ ఉంటాడు. దాంట్లో అక్కడ ఉన్న వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. మీనాకి ఎలా ఆపాలో అర్థం కాదు, బాలుని అట్లా కొడుతూ ఉంటే ఆ కోపాన్ని ఎట్లా ఆపాలో తెలియదు. ఈరోజుతో ఎపిసోడ్ ముగిసిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.